అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మహాభారతంలోని పాత్రలు. ఇప్పుడు ఎండోమెంట్ ఎగ్జామ్‌లో భాగంగా ఈ మహాభారతంలోని పాత్రలు ఒక్కొక్క దాన్ని మనం విపులంగా చర్చించుకుందాం. ఇందులో మొదటిది కృపాచార్యుడు పాత్ర. ఎవరు ఈ కృపాచార్యుడు అంటే, కౌరవ పాండవులకి మొట్టమొదటి గురువు కృపాచార్యుడు. అయితే మహాభారత యుద్ధంలో చనిపోవలేని అతి తక్కువ మందిలో ఈ కృపాచార్యుడు కూడా ఒకడు. అందుకే ఈయన్ని చిరంజీవి అంటాం. అయితే ఎవరు చిరంజీవులు అంటే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి, ద్వాపర యుగంలో అశ్వత్థామ, తర్వాత కృపాచార్యుడు, వీళ్ళు చిరంజీవులు అన్నమాట. అయితే ఈ కృపాచార్యుడు ఎవరంటే శరదృతుడు అనేటటువంటి మహర్షి యొక్క కొడుకు. శరదృతుడికి కృపాచార్యులతో పాటుగా ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు కృపి. ఆమె పేరు కృపి. ఈ కృపి గురించి మనం తర్వాత చర్చించుకుందాం. అయితే ఈ శరదృతువు ఎవరంటే ఈయన యొక్క అసలు పేరు సత్యధృతి. ఈ శరదృతుడు యొక్క అసలు పేరు సత్యధృతి. ఈ సత్యధృతి పుట్టుకతోనే విల్లంబులతో పుట్టాడు. అంటే బాణాలతో పుట్టాడు కాబట్టి ఇతన్ని శరదృతుడిగా అంటాం. ఆ శరదృతుడు కొడుకే కృపాచార్యుడు. ఎవరు ఈ సత్యధృతి అంటే గౌతమి మహర్షి యొక్క పుత్రుడే సత్యధృతి. ఈ గౌతముడికి అహల్యాదేవికి పుట్టినవాడే సత్యధృతి. ఈ విధంగా గౌతముని యొక్క వంశం నుంచి వచ్చిందే కృపాచార్యుడు వంశం. ఈ కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవ పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. మహాభారత యుద్ధం అంతా జరిగిపోయింది. భీముడు దుర్యోధనుడిని తొడలు విరిచి నేల కూల్చేస్తాడు. నేల కూల్చిన తర్వాత అందరూ చనిపోయారని భావించిన పాండవులందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సందర్భంలో అక్కడికి అశ్వత్థామ, కృపాచార్యుడు వచ్చి దుర్యోధనుడిని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. అశ్వత్థామ అంటాడు, అతిరథ మహారథులందరూ కూడా మన వైపే ఉన్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, వీళ్ళతో పాటుగా కృపాచార్యుడు, వీళ్ళతో పాటుగా 11 అక్షౌహిణీల సైన్యం మనతో పాటు ఉన్నారు. కానీ మనం దుర్మరణం పాలయ్యాము, మనం ఓడిపోయాము అని చెప్పేసి తను అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్తే, అప్పుడు దానికి ప్రతీతిగా దుర్యోధనుడు కల్పించుకొని, పోతే పోనీ, రాజ్యం పోతే పోనీ, నేను చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ పాండవులను చంపలేకపోయానే అని చెప్పేసి బాధపడుతున్నాను. అది ఒక్క కోరిక మాత్రం నాలో ఉండిపోయిందని చెప్పేసి దుర్యోధనుడు అశ్వత్థామతో అంటాడు. అయితే నేను వెళ్ళి ఆ పాండవుల్ని చంపి వస్తాను, వాళ్ళ పాండవ సంతతాన్ని చంపి వస్తాను అని చెప్పేసి అశ్వత్థామ బయలుదేరుతాడు. ఆ అశ్వత్థామ బయలుదేరితే ఈ అశ్వత్థామకి సహాయకుడిగా ఈ కృపాచార్యుడు అశ్వత్థామతో వెళ్తాడనమాట. అప్పుడు ఒకరోజు అర్ధరాత్రి ఈ పాండవుల యొక్క ఉప పాండవులు, పాండవుల యొక్క అనుయాయులు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ అశ్వత్థామ అందరినీ సంహరించేస్తాడు. అందరినీ సంహరించేసి ఈ చివరిలో ఉత్తర గర్భంలో, ఎవరి ఉత్తర అంటే అభిమన్యుడి యొక్క భార్య ఉత్తర గర్భంలో ఒక శిశువు ఉంటాడు. ఆ శిశువుని కూడా చంపేయాలని చెప్పేసి ఈ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడనమాట. బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తే ఆ బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భాన్ని చుట్టుముడుతుంది. అప్పుడు ఆ ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని ప్రార్థించిందో ఒక్కసారి శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుంటాడు. అలా బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకుని ఆ ఉత్తర గర్భాన్ని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ పాండవుల్ని మొత్తం నాశనం చేసేసానని భావించిన అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నేను పాండవుల్ని, కృష్ణుణ్ణి, ద్రౌపదిని తప్ప మిగతా ఉప పాండవుల్ని, పాండవ అనుయాయుల్ని అందరినీ సంహరించేశానని చెప్పేసి దుర్యోధనుడికి
అశ్వత్థామ చెప్పడం జరుగుతది. అక్కడ పక్కనే ఉండి సహాయం చేసింది కృపాచార్యుడు. అందుకనే ఆ పాపాన్ని కూడా కృపాచార్యుడు మూటగట్టుకున్నాడు. అప్పటితో దుర్యోధనుడు కథ కాస్త సమాప్తం అయింది. ఎందుకంటే ప్రశాంతంగా చనిపోతాడనమాట. పాండవులు చనిపోయారు, లేదా పాండవులు కొంతమందైనా చనిపోయారు, ఉప పాండవులు చనిపోయారు, ఆ పాండవ అనుయాయులు చనిపోయారని భావించిన దుర్యోధనుడు ప్రశాంతంగా కన్నుమూస్తాడు. చూడండి, శత్రు శేషం ఉండకూడదని చూస్తే శత్రువులు పగలు ఈ విధంగా ఉంటాయి.